పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నేను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఎఫెసీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఈ 40 రోజులు ప్రభు దగ్గర మనం సమయాన్ని గడుపుతున్నాం. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నారు.
అట్లాగే సంఘం కొరకు, మరి కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు, భర్త కొరకు, అలాగే మన ప్రాంతంలో నివసిస్తున్న మన వాడకట్టు కొరకు, మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు, వీటన్నిటి కొరకు కూడా మనం ఒక ప్రత్యేకించుకుని ఒక వ్రతదినములాగా ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యాన్ని చేయగలిగిన తన శక్తి, అంటే మనలో దేవుని కార్యాన్ని చేయడానికి దేవుడు మనకు ఒక శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మన కార్యాలను సాధించి పెట్టేది ఎవరి శక్తి? మన శక్తా, దేవుని శక్తా? దేవుని శక్తిని యాక్టివేట్ చేసేది ఏంటయా అంటే ప్రార్థన. ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. దేవుని శక్తి చేసే కార్యాలను మనం చూడగలుగుతాం. చూడండి, పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. హేరోదు పేతురుని చంపాలనుకుంటున్నాడు. అంతకుముందు యాకోబుని ఖడ్గంతో చంపించాడు. అది యూదులకు ఇష్టమైన కార్యం అని తలంచాడు. పేతురుని కూడా తీసుకెళ్లి చెరసాల్లో పెట్టాడు. సంఘం ఏం చేసింది? ఇప్పుడు పేతురు వారిని చెరసాల్లోంచి విడిపించడానికి రాజుకు మించిన అధికారి ఎవరు కూడా లేరు. ఎవరికి చెప్పాలో తెలియదు. అందుకే వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని దగ్గర మొర్ర పెట్టడం ప్రారంభించారు. అయ్యా, ఇదిగో మా సంఘ నాయకుడయ్యా, మా సంఘ మొదటి సంఘ కాపిరయ్యా, ఇదిగో తీసుకువెళ్ళి జైల్లో పెట్టాడు. పరిస్థితి ఎలాగుంటుందో మాకు తెలియదు, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియదు, ఎలాంటి పరిస్థితి సాతాను ఆలోచన చేస్తుందో తెలియదు. కానీ మేమైతే నీ శక్తి చూడాలని మేము ఇష్టపడుతున్నాం. నీ శక్తి ఈ యొక్క విషయంలో బయటికి రావాలని మేము ఇష్టపడుతున్నాం. నీ శక్తి ద్వారానే నువ్వు కార్యం చెయ్యాలని చెప్పి దేవుని దగ్గర వాళ్ళు ఏం చేశారు? మొర్ర పెట్టడం ప్రారంభించారు. సంఘం అంతా అత్యాశక్తితో దేవుని దగ్గర మొర్రపెట్టు, మామూలుగా కాదంట. డూ ఆర్ డై సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇంకా ఏ విధంగా అయినా పేతురు రావాల్సింది, ప్రభువా నువ్వు చెయ్యాల్సిందే. ఆ ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా, హన్నా తన పిల్లల కొరకు ఆ మందిరంలో పెనుగులాడినట్లుగా, తనలో తాను ఎంతో దుఃఖంతో దేవుని దగ్గర గోజాడుతున్నట్లుగా, మొర్ర పెడుతున్నట్లుగా వీళ్ళు కూడా ఏం చేశారు? అత్యాశక్తితో దేవుని దగ్గర, అయ్యా మా శక్తి వల్ల అయితే మేము పేతురును బయటికి తీసుకురాలి, మా శక్తి వల్ల అయితే పేతురు వారు బయటికి రావడం, ఆ హేరోదు చేతిలోంచి తప్పించడం మా వల్ల కాదని చెప్పి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? వారి యొక్క ప్రార్థన కార్యాన్ని ఏం చేసింది? సాధించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. జాగ్రత్తగా వినండి, అందరు చెప్పండి. మనలో కార్యసాధకమైన అంటే కార్యాన్ని సాధించగలిగిన ఎవరి శక్తి? ఎవరి శక్తి చెప్పండి? తన శక్తి చొప్పున. ఎవరి శక్తి? యేసయ్య శక్తి చొప్పున. యేసయ్య శక్తి ద్వారానే మన జీవితాల్లో కార్యాలను మనము సాధించగలము. యేసయ్య శక్తి లేకుండా మనం ఏమి కూడా సాధించలేము. ఎందుకయ్యా ఈ 40 రోజులంటే, కొన్ని మన వల్ల కాని పనులు ఉన్నాయి. భర్తను మార్చడం మన వల్ల కాని పని, పిల్లల భవిష్యత్తు కట్టడం మన వల్ల కాని పని, లేకపోతే మన జీవితాన్ని భద్రపరచుకోవడం మన వల్ల కాని పని. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అయ్యా మా శక్తి వల్ల, మా బలం వల్ల, మా జ్ఞానం వల్ల మేము కాపాడబడలేము, మేము మార్చలేము, మేము కార్యాలు సాధించలేము. కాబట్టి నీ శక్తి చొప్పున కార్యం చేయమని ప్రభు దగ్గర మొరపెట్టడానికే మనం ఈ ఉదయకాలము దేవుని దగ్గర మనం మొర్ర పెడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సత్యం ఏంటంటే,
నాకు మొర్ర పెట్టండి, ఉత్తరం ఇస్తానన్నాడు. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. కాబట్టి తన శక్తిని మన జీవితాల్లో ప్రసరింపజేసి తన శక్తి చొప్పునంట కార్యాలను సాధిస్తాడు. ఎలా సాధిస్తాడు? కార్యసాధకము చొప్పున, కార్యసాధకము అయిన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన శక్తి ఎలాంటిదంట? మనం అడిగే వాటి కంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ శక్తి ఎలాంటిదంట? అడిగేదానికన్నా, ఊహించేదానికన్నా ఎక్కువగా చేసే శక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అనుకుంటున్నాను ఈ 40 దినాల్లో జరగబోయే పనేంటో తెలుసా? నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయబోయే శక్తి నీ జీవితంలో పనిచేయబోతోంది. అది నీ కార్యాలు సాధించబోతోంది. నీ శక్తి వల్ల కాదు, నీ తెలివి వల్ల కాదు, నీ జ్ఞానం వల్ల కాదు. దేవుని యొక్క శక్తి నీలో పనిచేసినప్పుడు నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. ఏమి నమ్ముతున్నావు ప్రభు? ఈ ఉదయ కాలం నాయన, ఈ 5 గంటలకి మొదటి అవరు, మొదటి గంట, ఇదిగో నీ ముఖ దర్శనం కొరకు నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను పాటలు పాడి, నీ వాక్యాన్ని విని నన్ను నేను బలపరుచుకొని, నన్ను నీ వాక్యంతో నింపుకొని నాయన, నీ శక్తితో నింపటం ద్వారా నా జీవితంలో నేను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నీ శక్తి నాలో పనిచేస్తుంది. కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా నేను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ప్రభు నా పట్ల చేయబోతున్నా అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అడిగిన దానికన్నా, ఊహించిన వాటన్నిటికంటే అని ఉంది. ఏ ఊహ ఉందో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నారు కానీ మీ ఊహ ఏముందో నాకు తెలియదు. కానీ మీ ఊహలు పసిగట్టేది ఎవరో తెలుసా? మీ ఊహలను రాడార్ అంటే, ఇప్పుడు శత్రు విమానం మన దేశంలోకి రాగానే మనకి రాడార్ వ్యవస్థ ఉంటుంది. దాంట్లో ఏదో వచ్చింది మన దేశంలో అడుగు పెట్టిందని చెప్పి వెంటనే చూపించేస్తుంది. కాబట్టి దేవుని యొక్క రాడార్ వ్యవస్థలో నీ ఊహలన్నీ కూడా కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. అందుకే దేవుడు మనుషులు చేసినందుకు సంతాపడు అంటాడు. వాళ్ళు బాల్యము నుండి వాళ్ళ ఆలోచనలు, ఊహ అంతయు అంటే దేవుడు మన ఊహలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఊహ అంటే ఏంటి? ఇమాజినేషన్. చాలా మంది గృహం కట్టుకోవాలనుకుని బుర్రలో ముందేమొస్తుంది? ఇమాజినేషన్. అది ఎలాగ ఉండాలి, ఎక్కడ వంటగది, ఎక్కడ ఏం తలుపులు పెట్టాలి, అది ముందుగానే ఆలోచించుకుంటా ఉంటాం. ఆ ఆలోచనకు మించి దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ ఆలోచనలు అడిగిన దానికన్నా, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా. 3 మాటలండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా. ఎవరు చేయగలరు? ఈ లోకంలో ఎవరైనా చేస్తారా? మానవ శక్తి చేయగలుగుద్దా? నీ ఊహలను మానవులు ఎవరైనా పసిగట్టగలరా? ఎవరు కానీ ప్రభువు వాటిని గుర్తించగలడు, వాటికి ప్రాధాన్యత ఇవ్వగలడు. కాబట్టి మీ ఊహ ఎలాగుందో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఊహలో ఈ ఊహలో స్వస్థత నీకు వచ్చినట్లు చూస్తే దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతంగా నీ ఊహ అంతా కూడా ఇంక నేను నడవలేను, నా మోకాళ్ళు అరిగిపోయింది, గుజ్జు అయిపోయింది, నా 4th స్టేజ్ వచ్చేసింది, లేకపోతే ఇంకా నా పరిస్థితి ఇంతే, నుంచున్నా నీ మాటలు, నీ ఊహ అంతా కూడా ఆరోగ్యకరంగా లేకుండా నిన్ను పాడి చేసేటట్టుగా ఉందనుకోండి, దానివల్ల నీకు ఉపయోగం ఉందా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా శక్తి చొప్పున అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యకి. కాబట్టి మనం ఏది ఊహిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది అడుగుతున్నామో జాగ్రత్తగా ఉండాలి, ఏది మాట్లాడుతున్నాం. అందుకే మన మాటలు చాలా జాగ్రత్త. చాలామంది తొందరగా ఏం చేస్తారు తెలుసా? ఏమవుతుంది? కాదు, జీవమరణాలు ఎక్కడున్నాయంట? నాలుక వశులో ఉన్నాయి. అందుకే బలహీనుడు ఏమని చెప్పాలి ఎప్పుడు కూడా? నువ్వు బలహీనంగా ఉన్నావు నిజమే, డాక్టర్ సర్టిఫై చేశారు, నీకు చాలా సమస్య ఉందని చెప్పారు. అయినా నువ్వేం చెప్పాలో తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము, నా కాళ్లను లేడి కాళ్ల వల్ల నా దేవుడు
ముసలితనమందు వారు సారం కలిగి ఏం చేస్తారు? ఎప్పుడు నీకు మేలుకరమైన మాటలే నువ్వు పలుకోవాలి. అంతేగాని నిన్ను కృంగదీసి నిన్ను పాడు చేసే మాటలు నీ జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఉద్యోగులు నా ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా. ఈరోజు కాదు, రేపు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నా ఊహ తెలుసు, నా పరిస్థితి తెలుసు, నేను కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, నా నడకను పడకను పరిశీలన చేస్తున్నాడు. ఈ ఉద్యోగం నాకు ఎంత అవసరమో దేవుడికి తెలుసు. ఇది లేకపోతే నా కుటుంబ పోషణకి ఎంత ఇబ్బందో ఆయనకి తెలుసు. కాబట్టి నా ప్రభు నాకు చేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను చదివిస్తాడంటే దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, ఖచ్చితంగా నాకు ఇస్తాడు, ఖచ్చితంగా అని కానీ ఏమోనండి, ఏదో పిల్లల్ని చదివిస్తున్నాం కానీ ఉద్యోగాలు వస్తాయా? ఏదో ఖాళీగా ఉండడం, వాళ్ళకి ఏదో చదువు వస్తే వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నీ ఊహ అదే కదా, కాబట్టి ఏమవుతుంది? అదే జరుగుద్ది. నీ ఊహ నీ బిడ్డకి జాబ్ రావాలి, వాడు ప్రయోజకుడు అవ్వాలి, అందరి ముందు తలగా ఉండాలని ఊహ లేదుగా నీకు. ఒక్కోసారి నీ నోటి మాటల చేత ఉన్న రోగాన్ని కూడా చాలా పెద్దగా చేసేసుకుంటావు నువ్వే. దేనికి స్తోత్రాలు. నువ్వు పలుకుతున్నావంటే ఆ విత్తనం మీద ఏం చేస్తున్నావు? నువ్వు నీళ్లు పోదు. ఆ యొక్క రోగాన్ని పెంచుకునే బాధ్యత నువ్వు తీసుకుని రోజుకు ఒక 10 మాటల్లో 9 మాటలు రోగపు మాటలే. బాగోలేదు, నేను నడవలేను, నేను ఎక్కలేను, నేను చేయలేను, ఇలా పలుకుతూ ఉండగా ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఇది నిజంగానే నీ స్థితి ఆ స్థితిలోకి నెట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అడుగు వాటి కంటే మనం ఎందుకు అడుగు వాటి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? మనం ప్రతిరోజు ఉదయకాలం అడుగుతున్నాం. ఈ 40 రోజులు కొన్ని ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని ఇష్టపడుతున్నాం. కొన్ని అంశాలు రాసుకుని మనం అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన కార్యం చేసేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇచ్చే దేవుడు, తడితే తీసే దేవుడు, వెతికితే దొరికే దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ప్రార్థించిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆయనకే మహిమ స్తోత్రాలు కలగాలి. ప్రభువా నువ్వు చేస్తావు నాయన, నీ శక్తి నాలో పనిచేస్తుంది నాయన, నీ శక్తి నాలో ఉంది నాయన. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు నాలో నివసిస్తున్నారు, నీ వాక్యం నాలో నివసిస్తుంది, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు. కాబట్టి నాలో నీ శక్తి ఉంది నాయన. ఖచ్చితంగా నీ శక్తి ఈ రోగాన్ని బయటికి పంపించేస్తుంది నాయన. నీ శక్తి ఖచ్చితంగా నా అవసరతలను తీర్చుదు నాయన. నీ శక్తి నాకు కావలసిన పనులు ఇస్తుంది నాయన. నీ శక్తి నాలో ఉండగా ఈ నెల పనులు లేకుండా నేను ఉండను నాయన. ఏదో ఒక పని నాకు ఇస్తావు. నాలో ఉన్న శక్తి నాయన నాకు కావలసినవన్నిటిని కూడా ఆకర్షించిన ఆయన తీసుకొస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నీలో దేవుని శక్తి ఉంటే ఖచ్చితంగా నీకు కావాల్సిన అన్నిటిని కూడా ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆకర్షిస్తుంది. అయస్కాంతం లాగనమాట. నీ స్వస్థతను ఆకర్షిస్తుంది, నీ విడుదలను ఆకర్షిస్తుంది, నీ యొక్క ఇంకేం చెప్పాలంటే నీ సమృద్ధిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే నీలో ఎవరి శక్తి ఉంది? మానవ శక్తి కాదు, దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా అందరూ గుండె మీద చేసి చెప్పండి, యేసయ్య శక్తి నాలో ఉందని చెప్పండి. యేసయ్య శక్తి నాలో పనిచేస్తుందని చెప్పండి. యేసయ్య శక్తి, దేవుని శక్తి నాలో పనిచేస్తుందని చెప్పండి. కాబట్టి అడిగిన దానికన్నా ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా నా ప్రభువు నా పట్ల చేయబోతున్నారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు మూలముగా అంట సంఘంలో, అంటే ఆయన శరీరంలో మనలో సదాకాలము మహిమ. అంటే దేవుని శక్తి ఎప్పుడు కూడా దేవుని మహిమ కొరకు ఎదురు, అంటే కార్యాలు చేసి నీ ద్వారా అనేకుల ముందు దేవుని మహిమపరచాలని ఇష్టపడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని శక్తి మనలో ఉందంటారా లేదంటారా? ఎంతమంది ఉంది దేవుని శక్తి నాలో ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. మళ్ళీ చదువుతున్న జాగ్రత్తగా వినండి, చాలా మంచి మాట. మరియు అన్నిటి యందు, అందరు చెప్పండి, అన్నిటి యందు ఎల్లప్పుడూ అంటే అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై, మీలో మీరేంటంట సర్వ సమృద్ధి కలవారై. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించాలని, అన్నిటిలో ఎల్లప్పుడూ, అన్నిటిలోనూ ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, చూసారా, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలవు. ఎందుకు చేయగలవు? ఆయన కృప నీ మీద ఏం చేస్తున్నాడు? ఆయన విస్తరిస్తున్నాడు. ఎందుకు విస్తరిస్తున్నాడు? ఉత్తమమైన వాటిని చేయడం కొరకు, నీలో నువ్వు సర్వ సమృద్ధి కలిగి ఉండటం కొరకు, ఎప్పుడు కూడా నువ్వు తలగా ఉండటం కొరకు, ఎప్పుడు కూడా అడిగిన వాటిని, ఊహించిన వాటిని అత్యధికంగా చేయటానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉన్నాడు. చూసారా ఆ కృప. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము సమస్తం. ఆ కృప నాకు దొరుకుద్ది. నన్ను బలపరిచేది ఎవరో తెలుసా? నా యేసయ్య. నన్ను బలపరిచేది ఆయన శక్తి. ఆయన శక్తి నాలో ఉంది కాబట్టి నేను సమస్తాన్ని చేయగలను. నేను చేయలేనిది ఏది కూడా లేదు, ఎందుకంటే ఆయన కృప నాకు దొరుకుతుంది. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఆయన కృపను ఏమన్నాడు? లాస్ట్ మాట ఏమన్నాడు చూసారా? 8 చివర, దేవుడు అంట మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. సమస్త విధములైన మీ కృపను అంటే చదువు రావట్లేదు అనుకో, చదివించగలడు ఆయన. ఆరోగ్యంగా ఉంచగలడు, సర్వ సమృద్ధిలో ఉంచగలడు. నువ్వు అనేకుల ముందు తలగా ఉండగలవు, నీకు గృహాన్ని ఇవ్వగలడు, నీ పిల్లలకు వివాహాలు చేయగలడు. అటువంటి కృప ఆయన విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకో మాట చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి ఇంకొక మాట, మంచి మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చూడండి జాగ్రత్తగా. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. వింటున్నారా? నాకు అసాధ్యమైనది ఏదైనా, ఆయనేమో నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతుంటే మనమేమో నమ్మలేక, విశ్వసించలేక, ప్రభు దగ్గర అడగలేక, సమయాన్ని గడపలేక, ప్రభువేమో నీకు సమస్త కృపను నేను ఇవ్వగలను, సర్వ సమృద్ధి ఉంచగలను, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి నా దగ్గర ఉంది, ఆ కృపను నేను విస్తరిస్తాను అని చెప్తూ, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్తుంటే మనమేమో నమ్మలేని వారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. అందుకే మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నారని నమ్మవలను కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం ఆశతో, ఆసక్తితో. ప్రభువా, ఇదిగో నాయన, అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేస్తున్నావు. ఆ శక్తి నాలో పనిచేయాలయ్యా. ఆ శక్తి పనిచేసే కృప నాకు దయచేయి. నాలో నాకు సర్వ సమృద్ధి నాకు కావాలయ్యా అని చెప్పి ఈ వాక్యాలను ఎత్తిపట్టి మనం దేవుని దగ్గర ఏం చేయాలో తెలుసా? ఆ కృపను విస్తరించండి, ఆ సర్వ సమృద్ధి కృపను విస్తరించండి. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల కృపను విస్తరించండి నాయన. నువ్వు ఆ కృపను విస్తరింప చేయగలవంట. ప్రతి కార్యాల్లో కూడా నాయన మీరు జయం పొందేటట్లుగా నీ కృపను విస్తరింప చేయగలవంట. ఈ ఉదయకాలం ఆ కృప నాకు వచ్చును గాక. ఈ ఉదయకాలం ఆ కృప నా మీదకు వచ్చును గాక. అయ్యా, ఆ కృపతో నింపండి నాయన నన్ను, ఆ కృపతో నన్ను బలపరచండి నాయన అని
ప్రభు దగ్గర అడుగుదాం. అందరు కూడా కళ్ళు మూసుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం. అయ్యా ఆ కృప నాకు దయచే ప్రభువా. ఇదిగో నాయనా, మీరు చెప్తున్నారు నాయనా, మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మీలో మీరు సర్వ సమృద్ధి అయ్యి ఎల్లప్పుడూ అన్నిటి యందు కలిగి ఉండుట కంట దేవుడు సమస్త విధములైన కృపనిస్తాడంట. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాలం నాయన ఈ వాక్య వాగ్దానం ప్రకారంగా అయ్యా మా జీవితంలో ఇదిగో గృహం కొనుక్కునే కృప దయచే, ఆరోగ్యంగా ఉండే కృప దయచే, బిడ్డలకు మంచి మార్గంలో నడిపించే కృప దయచే, భర్తను మార్చే కృప దయచే అయ్యా, సమృద్ధిలోకి నడిపించే ఆ కృప దయచే, చదువుల్లో కృప దయచే నాయన అయ్యా, మా యొక్క సేవలో నీ కృప దయచే అయ్యా, ఇదిగో నీ శక్తిని ప్రసరింపచేసే కృప మాకు దయచే నాయన. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేసే కృప మాకు దయచే అయ్యా. వచ్చిన ప్రతి బిడ మీద నీ కృప దయచే. నీ కృప మాకు కావాలి అయ్యా. నీ కృప పొందుకోవటానికే మేము వస్తున్నామయ్యా. ఈ ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడలయందు నువ్వు ఆనందిస్తావంట నాయన. ఈ ఉదయం నువ్వు ఆనందిస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయకాలం నాయన నీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం. నీ దయతో నింపండి. నీ సన్నిధిలో సాగే బిడలుగుంటా కృప దయచేయండి. ప్రతి బిడను బలపరచండి నాయన అయ్యా. అన్నిటి యందు ఎల్లప్పుడూ నాయన మాలో మేము సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి కృప మా మీదకి వచ్చును గాక నాయన. నీ కృప నీ కాపు, ఆరోగ్యంగా ఉండే కృప, ఆనందంగా ఉండే కృప, సమృద్ధిగా ఉండే కృప, ఆ కృప బిడల మీద దయచేయండి. ఈ లైవ్లో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో కూడా అటువంటి కృప దయచేసి నడిపించి బలపరిచి స్థిరపరచమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ అయ్యా ప్రతి విషయంలో తోడుగా ఉండి బలపరిచి స్థిరపరచమని మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మీ నామానికే ఘనత తెచ్చుకోమని, ఈ దినమంతా నీ ఆశీర్వాదంతో నింపండి. ప్రత్యేకమైన కృప మా పట్ల విస్తరించును గాక. ఈ సంవత్సరం నాయన నా జీవితంలో కృప విస్తరించును గాక నాయన. మీ నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే, ప్రవేశం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడా ప్రతి బిడ్డకి సదాకాలం దేవుడి తోడయ్యుండును గాక. ఆమేన్. అందరూ కూడా ఈ మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపురి మీద, నా సంఘ కాపురి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించేదను. నా ప్రక్కన 1000 మంది, ఇప్పుడు ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చను. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. అందరికి కూడా వందనాలు.